ఏపీ ప్రభుత్వం గత ఎన్నికల్లో హామీల్లో భాగంగా సూపర్ 6 పథకాల్లో భాగంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని అయితే మాత్రం సంవత్సరం పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ పక్క అంటే సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక పక్క ఉత్సవాలు నిర్వహిస్తూనే గతంలో ఏవైతే దీపం 2 పథకం అవ్వచ్చు, లేకపోతే అన్నా క్యాంటీన్ అవ్వచ్చు, పెన్షన్లు పెంచిన విధానం అవ్వచ్చు, వీటన్నిటికి తోడు ఇప్పుడు తల్లికి వందనం పథకాన్ని అయితే మాత్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఇక తల్లిదిళ్ళ ఖాతాలో ముఖ్యంగా పిల్లలు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో దాన్ని ప్రతిపక్ష నేత కూడా కామెంట్ చేయడం జరిగింది. సంవత్సరం నుంచి అమలు చేయలేదనే విధంగా ఇప్పుడు స్కూళ్ళు ఓపెన్ చేస్తున్న సందర్భంగా ఆ స్కూల్ ఓపెన్ చేసే సమయానికి వాళ్ళ ఖాతాలో ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకొని మేము ఈ జూన్ నుంచి అమలు చేస్తామని చెప్పింది. ఆ కోవలోనే అన్నీ కూడా సమకూర్చుకొని డబ్బులు వేయడానికి సిద్ధపడ్డారు, అకౌంట్లో కూడా పడుతున్నాయి. అయితే ఇందుట్లో కొన్ని కండిషన్లు, అంటే 15,000 రూపాయలు వేస్తామని చెప్పారు. 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఒక 2,000 రూపాయలు కట్ చేసుకొని 13,000 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి 13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది. ఇంకా తల్లి లేకపోతే తండ్రి లేకపోతే సంరక్షణకి వాళ్ళకి అకౌంట్ ఖాతాలో వేస్తారు. ఇవి సహజంగా జరిగింది. అయితే దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ కూడా పెట్టారు. మొత్తానికి అంటే 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి అలాగే 75% హాజరు ఉండాలా. మరోపక్క గ్రామీణ లో ఉన్న వాళ్ళకి 10,000 రూపాయల ఇన్కమ్, అలాగే పట్టణాల్లో వాళ్ళకి 12,000 రూపాయల ఇన్కమ్, ఇట్లా ఉన్న వాళ్ళకే కొన్ని అయితే ఇచ్చారు. అయితే దీని మీద చాలామంది విద్యావేత్తలు అవ్వచ్చు, లేకపోతే విశ్లేషకులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకి పెడితేనే బాగుండేది. గత ప్రభుత్వం అంతే చేసింది, ఇప్పుడు ప్రభుత్వం కూడా అంతే చేస్తుంది. గత ప్రభుత్వం కూడా అమ్మఒడి పథకం కింద ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా వేశారు. ఇప్పుడు కూడా తల్లికి వందనం కార్యక్రమం కింద అందరికీ వేస్తున్నారు. కాబట్టి కొంచెం ప్రభుత్వం పునరాలోచించాలని చెప్పేసి చాలామంది మేధావులు విద్యావేత్తలు చెబుతున్నారు. మరి ప్రభుత్వం ఒక పక్క డబ్బులు అకౌంట్లో వేస్తుంది కాబట్టి ఇది ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకే వర్తింప చేస్తే బాగుంటుంది అనేది ఒక అంశం తెరపైకి వచ్చింది. విద్యావేత్తలు మరో పక్క విశ్లేషకులు కూడా చెబుతున్నారు. కాబట్టి ప్రభుత్వం మరి అందరికీ వేస్తుందా లేకపోతే ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకి వేస్తాం, మనం వేచి చూద్దాం. అట్లా చేస్తేనే కొంచెం ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన స్థితికి వస్తాయని చెప్పేసి మనం ఆశిద్దాం.